కీర్తన 50:17లో మనం చూస్తాం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదువు. సామెతలు 12:1 గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అన్నాడు. ఈ లవోదిక సంఘానికి సాక్షాత్తు యేసుక్రీస్తు వారు రాస్తున్నటువంటి ఉత్తరం. ఈ ఉత్తర సారాంశం, లవోదికకు ఉన్న ఉత్తర సారాంశము దిద్దుబాటు ఒకటే. ఆతృత కలిగి నువ్వు మారు మనసు పొందాలి, ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి, జాగరూకుడివై మెలకువగా ఉండి మారు మనసు పొందాలి. జయించువాడు నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి అన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. దానికంటే ముందు మనం నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును అన్నాడు. తర్వాత నీ దిశమల కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు అన్నాడు. మూడవది, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను అన్నాడు. కీర్తన 19:10 అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను అంటే మనకి నీకు ఎంత ఒక్కొక్కసారి డబ్బున్నా, బంగారం ఉన్నా, వజ్ర వైడూర్యాలున్నా అక్కడికి రావు. అది దాని అర్థం. ప్రాముఖ్యమైనది అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి అన్నాడు. అవి బంగారు కంటెను, విస్తారమైనటువంటి మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరలా చదువుతున్నానమ్మా. ఏవి సత్యమైనవో, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో 1, 2 ఏవి మాన్యమైనవో, 3 ఏవి న్యాయమైనవో, 4 ఏవి పవిత్రమైనవో, 5 ఏవి రమ్యమైనవో, 6 ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోవాలి. ఏది అక్కడికి వస్తుందో, ఏది నిన్ను కాపాడుతుందో, ఏది నిన్ను బయటపడేస్తుందో, ఏది లేవనెత్తుతుందో, ఏది ఆపద సమయాల్లో నీకు అక్కర వస్తుందో అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. కీర్తన 119:127 బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు ప్రభువా నాకు ప్రియముగా ఉన్నవి, ఇష్టంగా ఉన్నాయి. నీ ఉపదేశములని యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను ప్రభువా. బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి, ప్రియంగా ఉన్నాయి. 119వ కీర్తన 72 అంటాడు, వేల కొలది బంగారు నాణెముల కంటే, అవునమ్మా, వేల కొలది బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వేల కొలది బంగారు నాణెముల కంటే
నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు. 119వ కీర్తన 50లో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ప్రభువా ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బంగారు వేల కొలది బంగారు నాణాలు కాదు, విస్తారమైన మేలిమి బంగారు నాణాలు కాదు, అపరంజి కాదు, బంగారం కాదు, నీ వాక్యము నన్ను బ్రతికించినది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రభువా 103వ వచనం అంటాడు, నీ వాక్యములు నా జిహ్వకు అనగా నా నాలుకకు ఎంతో మధురములు ప్రభువా. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తండ్రి నీ ధర్మశాస్త్రము నాకెంత ప్రియముగా ఉన్నది ప్రభువా. తండ్రి దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్లా అసలు వదలాలనిపించట్లేదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఎప్పుడైనా చెమట పట్టేంత పరిగెత్తావా వాక్యం కోసం? ఎప్పుడైనా ఇంకా తేనె ఎలాగైతే మొత్తం చేతులంతా నాలుగుతో నాకుతారో ఆ విధంగా తేనె కంటే తీపిగా అనిపించిందా? ఇంకొద్దిసేపు చదువుదాము, ఇంకొంచెంసేపు ప్రార్థన చేద్దాం, ఇంకొద్దిసేపు ఇక్కడ ఉందాము అన్నంతగా ఎప్పుడైనా మనసులో నీకు అనిపించిందా? అంటాడు, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి ప్రభువా. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు తండ్రి. నీ వాక్యం నాకు ప్రియముగా ఉన్నది, ఇష్టంగా ఉంది. వేల కొలది బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నీ వాక్యము నాకు మేలు తండ్రి. ఎందుకో తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది ప్రభువా. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యము తండ్రి నా జీవోకు ఎంత మధురం, ఎంత ఇష్టంగా. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి ప్రభు, తేనె కంటే తీపిగా ఉన్నాయి. నీ ధర్మశాస్త్రం నాకు చాలా ఇష్టంగా ఉంది ప్రభు. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించాలని తండ్రి నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకుంటున్నాయి ప్రభు. ప్రభువా నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే ప్రభువా తెరుచుకుంటూ ఉన్నాయి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు ప్రభు. ఎంత అద్భుతమైన మాట అండి. నీవిచ్చిన నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి, నీ వాక్యమును ప్రేమించే వారికి, నిన్ను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేం, ఏ కారణం ఉండదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. స్తోత్రం. వారు పడిపోరు, వారు పడిపోరు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు తండ్రి. ఈ యొక్క లవోదికయ సంఘం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అన్నాడు, నేను నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అంటూ 3 విషయాలు చెప్పాడు. బంగారం నా దగ్గర కొనాలి, వస్త్రాలు నా దగ్గర కొనాలి, కాటుక నా దగ్గర కొనాలి. నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. మీకు తెలియని విషయం కాదు. బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది. బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చింది? తన దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది, పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడు. పందులు తినే పొట్టు ఉంది అక్కడ, అన్నీ అయిపోయినాయి, శూన్యం, భవిష్యత్తు కనబట్టలేదు, అగమ్యగోచరంగా ఉంది. నడి సముద్రం మధ్యలో ఇరుక్కుపోయి దారి తన్నులు లేక ఏం చేయలేవు, అర్థం కాని స్థితిలో ఒంటరిగా ఉండిపోయాడు. పక్కన ఎవరు బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు. డబ్బున్నంతసేపు పోగయ్యారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, స్నేహితులు దుర్వ్యాపారము, శరీరం పాడైపోయింది, కంపు కొడుతుంది, ఎవరు పందులు తినే పొట్టు కూడా దొరకట్లేదు. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తన మనసులో ఇలాగ అనుకుంటూ ఉన్నాడు, తండ్రి పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, నీకు వ్యతిరేకంగా పాపం ఇక మీదట తండ్రి నీ కుమారుడును అని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు. క్వాలిఫికేషన్ ఎప్పుడు నేను పోగొట్టుకున్నాను,
ఆధిక్యతను పోగొట్టుకున్నాను, ఆధిక్యతను పోగొట్టుకున్నానయ్యా. నీ పనివారిలో ఒకడిగా పెట్టుకో. తన మనసులో అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి యొద్ద పనులకు కూడా పుష్కలంగా భోజనం దొరుకుతుంది, నేను ఇక్కడ కడుపు నింపుకోవడానికి పందులు తినే పుట్టు దొరకట్లేదు నాకు. బుద్ధి వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? నాకు బుద్ధి లేదని, నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. అందుకే 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. నువ్వు అందుకే ఇక్కడ ఒక మాట చెప్తాడు మనకి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ఒక మాట చెప్తాడు చూడండి. ఏమంటాడంటే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అందుకే దిద్దుబాటును అసహించుకోకూడదు. ఒకవేళ దిద్దుబాటును గద్దింపును అసహించుకుంటే వాడు పశుప్రాయుడు అనమాట. మాట విన్నాడు, మాట వినట్లేదు. ఎన్నిసార్లు కొట్టినా దులిపేసుకుంటుంది. దాని అర్థం ఏంటి? అది పశువులాగా తయారైపోయింది, అది పశుప్రాయుడు అన్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. మనకి దిద్దుబాటు అసహ్యంగా ఉండకూడదు, ఇష్టంగా ఉండాలి. పెద్దలు చెప్పినప్పుడు వాక్యం, ఖండితంగా వాక్యం చెప్పేటప్పుడు ఇది పరలోక రాజ్యానికి చేర్చే వాక్యం, పరలోక రాజ్యానికి చేర్చే వాక్యం గద్దింపుతో కూడింది ఉంటుంది, స్మూత్గా ఉండదు. నీకు చేదైంది నీ కడుపుకి తీపి చేస్తుంది. ఒకవేళ నీ కడుపుకి నోటికి తీపి దొరికిందంటే కడుపు చేదవుతుంది. ఏది మంచిది? నోరు చేదవడం మంచిదా, కడుపు చేదవడం మంచిదా? నోరు చేదుగా ఉండడం మంచిది. అప్పుడు కడుపు తీపిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలా కాకుండా తీపిగా తింటున్నాం అనుకోండి, నోటికి తీపిగా ఉంది, ఇరుకు మార్గం కాదది, విశాల మార్గంలో వెళ్తున్నాం. అప్పుడు ఏం దొరుకుతుంది తెలుసా? పందులు తినే పొట్టు దొరుకుతుంది. అందుకే గద్దింపును అసహించుకోకూడదు, ఇష్టపడాలి, దిద్దుబాటును ఇష్టపడాలి. మీకు నిజమైన స్నేహితుడు గాయములు చేస్తాడట. నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు, శత్రువు ముద్దులు పెట్టుకుంటాడు, శబాష్ అంటాడు, భలే చేస్తున్నావురా నువ్వు. వాడు తెలుసు వాడు తప్పు చేస్తున్నాడని, అయినా కూడా బుద్ధి చెప్పడు. అలా కాదురాని వాడు పాడైపోవడం ఇష్టం, ఏడవడం ఇష్టం, వాడు రోగిగ్రస్తుడు అవ్వడం ఇష్టం వీడికి. ఈ ఉదయకాలన భగవంతుడు 3 విషయాలు మనకి చెప్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడువు, 2 దిక్కుమాలిన వాడువు, 3 దరిద్రుడువు, 4 గురుడ్డువాడువు, 5 దిగంబరుడువై ఉన్నావు అని ఎరుగక. మనం వాక్యంలో సరి చేసుకోవాలి, వాక్యము సరి చేసుకోవాలి. నువ్వు బేరేజ్ వేసుకోవాలంటే పక్కన స్ట్రైట్ లైన్ ఉండాలి. స్ట్రైట్ లైన్ అంటే నీ వంకరతనం కనబడాలంటే, నీ యాక్చువల్ సిచ్యువేషన్ కనబడాలంటే, అసలైన నీ పెర్ఫెక్షన్, నీ రూపం కనబడాలంటే పక్కన నిలువు గీత ఉండాలి. ఆ నిలువు గీతే యేసుక్రీస్తు వారు. అందుకే అన్నాడు, నేను తన అడుగుజాడి లేదు, ఆయన మీ కొరకు ఉంచి వెళ్ళాడు కొన్ని. దాని అర్థం ఏంటి? అడుగుజాడలు, మోడల్ ఆయనే మన పక్కన ఉండాలి. మన పక్కన ఆయన పెట్టుకుని ఆయనతో పోల్చుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 4:19 అంటాడు కదా, ఇదిగో నేను మీ నిమిత్తం నేను ప్రసవేదన పడుతున్నాను. ఏ విధం చేతనైనా సరే క్రీస్తు సారూప్యత మీలో రావాలి. యేసుక్రీస్తు వారిలో మారాలి, యేసుక్రీస్తు వారిలో నడవాలి, యేసుక్రీస్తు వారిలో నీ మాట ఉండాలి, యేసుక్రీస్తు వారిలో నీ ప్రార్థన ఉండాలి, యేసుక్రీస్తు వారిలో నీ స్తుతి ఉండాలి. యేసుక్రీస్తు సారూప్యతలోకి రావాలి, కుమారుని సారూప్యతలోకి రావాలి. అప్పుడు ఆ పక్కనే
ఆ స్ట్రైట్ లైన్ యేసుక్రీస్తు వారిని పెట్టుకుని మనం పోల్చుకోవాలి, ఆయన మోడల్గా చూసుకోవాలి. అప్పుడు దిద్దుబాటు అంటే ఏంటో, దాని అర్థం ఏంటో నీకు అర్థమవుతుంది. మన లోపాలన్నీ కనబడాలంటే వాక్యం ముందరకు రావాలి, వాక్యం అర్థంలోకి రావాలి. అప్పుడు నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గురుడ్డివాడవును, దిగంబరుడును ఉన్నావని ఎరుగక నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు బలం ఉంది, బలగం ఉంది, బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బంగారం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, నాకేమీ కొదువలేదని చెప్పుకొనిచున్నావు. అయితే 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ఒకటి అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. ఫస్ట్ ఇంతసేపు మనం చదివాం, మేలిమి బంగారం, మేలిమి బంగారం పుటము వేయబడింది. పుటము వేయబడటం అంటే కాల్చబడుతూ ఉంది. యోబు గారు అంటారు, నేను శ్రమనందుతున్నాను. సువర్ణ ఏ విధంగా అయితే కాల్చబడి కొట్టబడి మేలిమి బంగారంగా సువర్ణం వలె అవుతాడు, అట్టి విధంగా ఈ శ్రమ, ఈ కష్టం, ఈ నలుపేత, ఇంకొక విధంగా ఈ నలగొట్టబడ్డం నా రూపం మార్చడానికి. అందుకే నువ్వు దేవుని చేతిలో విరవబడాలి, నువ్వు చేతిలో విరవబడాలి. విరవబడితేనే నువ్వు ఆయన చేతిలో ఆశీర్వాదకరంగా మారుతావు. ఆయన నేను ముక్కలుగా చేస్తారట, ముక్కలుగా చేసి తనకిష్టమైన రూపంలో నేను తీర్చిదిద్దడానికి. మనం మా మధ్యలో శివరంజన్ గారు ఉన్నారు, వారు పిల్లలకి నీట్ ఎగ్జామ్స్కి ట్యూషన్ చెప్తూ ఉంటాడు. సుమారు నాకు తెలిసి 13 గంటలు 14 గంటలు వారి చేత ఇవి ఎక్సర్సైజులు చేపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు అన్నం తినాలో, ఎప్పుడు స్నానం చేయాలో, ఎప్పుడు పడుకోవాలో మొత్తం టైం టేబుల్ ప్రకారం చేసి వారిని రాచి రంపని పెడతారు. చిరాకు అనిపిస్తుంది. ఈ సంవత్సరం కాలం వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ విషయాల్లో ఎన్ని అసైన్మెంట్లు, ఎన్ని ఎగ్జామ్స్, చిరాకు, ఎంత కష్టపడాలో, నిద్రలో సరిపోవు. ఓ పక్కన అనారోగ్యం, ఒక పక్కనేమో మార్కులు తక్కువ, ఒక తలకాయ నొప్పి. ఉదాహరణకి ప్రయాస. దీని ఎందుకు తెలుసా? నీట్లో ర్యాంక్ రావాలి. ఇక్కడ పుటము వేయబడిన బంగారం, పుటము వేయబడిన బంగారం అది కాల్చబడ్డం, విరగొట్టబడ్డం, నలగొట్టబడ్డ శ్రమ. ఎందుకో తెలుసా? మేలిమి బంగారు కంటే. అయితే దేవుడు చెప్తాడు కదా, ఈ బంగారం నా దగ్గర కొనాలి నువ్వు. ఆ పక్కనే ఇప్పుడు ఇంతసేపు మనం చూసాం కీర్తన 19:10లో, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. 119, 127 అన్నాడు, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ఇష్టముగా ఉన్నవి, ప్రియముగా ఉన్నవి. 119, 72లో వేల కొలది బంగారు నాణెముల కంటే నీవిచ్చిన, అంటే ఇంతసేపు ఏం మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఇదిగో అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. మనం ఇంకొక 2-3 మాటలు ముందరికి చెప్తూ, తండ్రి నీ వాక్యము నన్ను బ్రతికించి అన్నది. బంగారం బ్రతికించలేదు నాకు, వెండి కాదు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది. నా బాధలో ఇదే నాకు నెమ్మది. నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి 165వ వచనంలో ఉంది మాట. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి
తొట్టిల్లుటకు కారణమేమి, అకారణంగా వారికి ఏ ఆపద రాదు. ఏదో కారణం ఉంటుంది. ఇది మేలు కొరకే, మేలు కొరకే. నీ వాక్యములు నా జీవకు నాలుకకు ఎంతో మధురములు, ఎంత రుచికరం తండ్రి. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. మనకి ఇష్టం రావాలి, దాంట్లో ఉన్న తీపిదనం అర్థం కావాలి. అప్పుడు మనం ఏవి మాన్యమైనవో, పిలిపిలి రాసిన పత్రిక ఇప్పుడే మనం చూసాం. ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, వాటి మీద మీరు ధ్యానమించుకోవాలి. మీరు వృధాగా ప్రయాసపడుతున్నారు, వృధాగా శ్రమ పడుతున్నారు. అసలు దేనికోసం మీ తపన ఉండాలో భగవంతుడు చెప్తున్నారు. మీరు ఆలోచన చేయండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకుంది. ఎవరిని తలంచుకోవాలమ్మా? అంతయు ఓర్చుకునిన ఆయనను తలంచు. ఈ ఉదయకాలం ఈ మాట పట్టుకోండి, ప్రార్థన చేయండి. భగవంతుని మనం ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు అమ్మ, మొట్టమొదట మనం ఆయన్ని వెతికితే మిగిలినన్ని, నేను చెప్తున్నానమ్మా మనస్ఫూర్తిగా, మిగిలినన్ని వాటంతట అవే గెంటుకుంటూ వెళ్ళిపోతాయి. ఎలాగ జరుగుతుందో అర్థం కాదు. మనకి శ్రమ కలగడం మేలే చేస్తాడు, మనకి భగవంతునికి దగ్గరగా చేస్తాడు. నేను కూడా చాలా ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటాయి, కానీ భగవంతుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఎంత అద్భుతంగా సమస్య నుంచి బయటపడేస్తాడో నీకు అర్థం కాదు. భగవంతుని స్తుతించడానికి కరెక్ట్గా రాత్రి పడుకుంటే, మా దినేష్ వచ్చాడు నా దగ్గరికి, నేను నిజంగా మోకరిల్లి చక్కగా దేవుని ఆరాధన చేసి పడుకున్నాం. కరెక్ట్గా 3:30 గంటలకు మెలకు వచ్చింది. ఆలోచన చేయండి, భగవంతుని మనం ఆరాధన చేయడానికి మనకి నలుగుతూ ఉంటాం. మనల్ని ఆయనకి ఇష్టంగా, మనకి ఇష్టం ఇంకా పెరగడానికి, ఆయన మీద ఇంకా ఆసక్తి పెరగడానికి, ఇంకా ఆయన మీద ధ్యానం ఉంచడానికి మన జీవితాల్లో, ఇదిగో నా యొద్ద అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని నా యొద్ద నువ్వు కొనాలి. రెండవ మాట, నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నా యొద్ద కొనాలి. ఇంతసేపు మనం చూసాం లూకాసు వార్త 15వ అధ్యాయంలో, చిన్న కుమారుడు బుద్ధి వచ్చింది, ఇంకా అల్లంత దూరం ఉన్నాడండి. తండ్రి తన 2 చేతులు చాపి, దినమెల్లా 2 చేతులు చాచి నీ కొరకు నా కొరకు ఆయన తప్పిపోయిన కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనే అతి తప్పిపోయిన కుమారుని, ఒక పాట పాడతారు, తప్పిపోయిన కుమారుని నేనైతే అని. నేనే అతి తప్పిపోయిన కుమారు, నా కొరకు 2 చేతులు ఆయన చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళంత దూరాన్ని ఉన్నాడు. పరుగు పరుగున వెళ్ళి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని తన శరీరంతో దిశముల కనబడుతుంది. బట్టలు లేవు ఇప్పుడు. బట్టలంటే రక్షణ వస్త్రం కోల్పోయాడు. అందుకే మీరు ఆలోచన చేయండి, తండ్రి అన్నాడు, ఎవరక్కడ త్వరగా ప్రశస్త వస్త్రం పట్టరమన్నాడు. చెప్పులు పట్టరమన్నాడమ్మా మొట్టమొదట? లేదు కదా. ఉంగరం పట్టరమన్నాడా? లేదు కదా. ఏం పట్టరమన్నాడు? వస్త్రం పట్టరమన్నాడు. ఆ దిశముల ఇతరులకు కనబడితే ఎక్కడ సిగ్గైపోతాడని తన శరీరాన్ని అడ్డం పెట్టి ఎవరికి ఆ దిశములను కనబడకుండా వెంటనే వస్త్రం పట్టరమని ప్రశస్త వస్త్రం కట్టాడండి భగవంతుడు. ఆయన నా దగ్గరికి వచ్చాడు,
బ్రతకమని చెప్పాడు. రక్తంలో పొరలాడుతున్నాను, చూడని అసహ్యంగా ఉన్నా. ఉప్పు రాసేవాడు లేడు, పట్టించుకునే వెళ్ళాడు. భగవంతుడు ఆయన తన సొంత కుమారుణ్ణి నా కొరకు అనుగ్రహించుటకు వెనక్కి తీయక వెదకి రక్షించాడమ్మా. నేనే ఆయన్ని గమనించలేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రభువును కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడని మొదటి యోహాను పత్రికలో మనం చూడొచ్చు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆ ప్రశస్త వస్త్రాన్ని ఆయన తన రక్తంతో తడిసిపోయిన వస్త్రం ఉండదు. ఆ రక్షణ వస్త్రం కడపటి నీటి పొట్టు వచ్చేంత వరకు నా కొరకు నీ కొరకు ప్రయాసపడిన ఆ ప్రశస్త వస్త్రాన్ని ఇవ్వడానికి ఎంత కష్టమైందో. ఆ గెత్సెమనే తోటలో ఒకడు పాపమా అండి, ఒకడు అవిధేయత, ఒకడు విర్రవీగితనమా, ఒకడు కోపమా, ఒకడు అసహ్యమా, ఒకడు ఈర్ష్య, ఒకడు మత్సరమా. ప్రపంచ మానవాళి ఎంతమంది పుట్టబోతున్నారు, ఎంతమంది చనిపోయారు. ప్రపంచ మానవాళి సర్వ మానవాళి పాప పరిహార బలిగా ఒక్కసారి చిందించబడిన శరీరం అది. ఒక్కసారి నలగొట్టబడ్డ శరీరం. భగవంతుడు చెప్తున్నాడు కదా, నా యొద్ద నువ్వు వస్త్రాన్ని కొనుక్కో, బుద్ధి తెచ్చుకో అంటున్నాడు. వస్త్రాన్ని కొనుక్కో. ఇదిగో నేను దొంగ వల్లే వచ్చుచున్నాను. తాను దిగంబరుడునుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఈ ప్రశస్త వస్త్రం రోజు కాపాడుకోవాలండి, రోజు కాపాడుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, జనులు దిశములను చూస్తారు, ఎక్కిరిస్తారు నిన్ను. ఇతరుల గురించి నీకేమీ లేదు. ఏమంటారు, మీరు క్రైస్తవులు కదా, అలాగని ప్రవర్తించకూడదు కదండి, అబద్ధం ఆడకూడదు కదండి. వారు చెప్తారు నీకు బుద్ధి. అందుకే తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రము కాపాడుకునేవాడు, రక్షణ వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. 3.5 సంవత్సరాలు ఆయన మహిమను చూసి పక్కనే ఉండి ఆయన తిరిగి లేచిన తర్వాత పేతురు గారు అంటాడు, మనం వెళ్ళిపోదాం రండి చేపలు పట్టుకోనికి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు రొట్టెలు తెస్తారు మనకి, ఎలాగా కడుపు నింపుకోవాలి, నడండి, నేను మనకు చేపలు పట్టడం వచ్చు కదా, నడమన్నాడు. తనతో పాటు 6గురిని తీసుకెళ్ళాడు. మొత్తం 7గురు ఉన్నారు. ఆ రాత్రి అంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప దొరకలేదు. ప్రభువారు వచ్చారు. ఎవరు మనల్ని పరిశుద్ధాత్మ మీద వెంటాడతాడండి. నువ్వు పడిపోవడం ఆయనకి ఇష్టం కాదు. నువ్వు ఏర్పరచబడిన దానవు, ఏర్పరచబడినవాడు. నిన్ను అంత తేలిక వదిలేడు భగవంతుడు. నువ్వు ఎన్నిసార్లు ఛేదరించుకున్నా, ఎన్నిసార్లు పక్కన తలుపు ఎత్తి నిలబడి ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు సిగ్గులేదు ప్రభువారికి అనుకుంటున్నావు, నువ్వు చులకనగా చూస్తున్నావు, నీకు అర్థం కావట్లే. ప్రభువారు తలుపు ఎద్ద ఉండి తడుతూ ఉన్నాడు. కానీ నీకు అర్థం కాక చేపలు పట్టుకున్నాడండి అన్నాడు. 6గురు వెళ్ళారు, 6+1 7గురు. రాత్రి అంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప దొరకలేదు. ఉదయం వచ్చారు ప్రభువారు. అన్నాడు, పిల్లలారా ఏమైనా తినడానికి ఉందా? అర్థం కాలేదు వీరికి, ఏమీ లేదన్నారు. సరే పోన్లే, ఇదిగో కుడి ప్రక్కన వేయమన్నాడు. కుడి ప్రక్కన అంటే నేను చాలాసార్లు చెప్తాను, కుడి అనగా రైట్ అంటే రైట్ ప్లేస్లో వేయమన్నాడు. 153 గొప్ప చేపలు పట్టాయి. అప్పుడు ప్రభు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు. ఎవరు ప్రేమించిన శిష్యుడు? ప్రభు రొమ్మున ఆనుకుని ప్రభు ప్రేమించిన శిష్యుడు అంటాడు కదా, ప్రభు సుమి. పేతురు ఎవరనుకుంటున్నావు? ప్రభు సుమి. వెంటనే బట్టలు లేవు, అప్పటికి సముద్రంలో దూకేస్తాడు. రక్షణ వస్త్రం కోల్పోతే సిగ్గుపడిపోతాం మనం. అందుకే ప్రభు ప్రేమించే దేవుడు. అన్నిసార్లు పడిపోయినా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి, పేతురు నువ్వు రాయివి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 1 ప్రేమిస్తున్నావా? 2 ప్రేమిస్తున్నావా? 3 నీకే తెలుసు ప్రభువా, నీకే తెలుసు ప్రభు.
భగవంతుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక మన జీవితాల్లో. వస్త్రం అదే నేను చెప్పేది. నా దగ్గర కొనుక్కో, నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకుని నా దగ్గర వస్త్రం కొను. సరే, చివరిగా నీ కన్నులకు నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఒకటి బంగారం అయిపోయింది, 2 వస్త్రం అయింది, కాటుక వచ్చాడు. కాటుక మనకు తెలియనటువంటి విషయం కాదు. కాటుక చిన్నప్పుడు పుట్టినటువంటి పిల్లలు స్నానాలు చేపించి పెద్ద బొట్టు పెట్టేది కాటుకతో నుదుటి మీద, తర్వాత బొగ్గు మీద, తర్వాత కళ్ళకి బాగా ఒత్తిగా పెట్టేసింది చిన్నపిల్లలకి. అమ్మ హైటెక్స్ అనే ఊరు అనమాట, హైటెక్స్ కదండి, హైటెక్స్ కాటుక. చంటి పిల్లలకి ఆడవారు మగవారు కూడా పెట్టుకుంటారు. కాటుక కంటికి చలవ చేస్తుందని, కంటి దృష్టి బాగా కనబడుతుందని అదే చెప్తుంది కదా వాక్యం. ఏం చెప్తుంది చూడండి, నీకు దృష్టి కలిగినట్లు అంటే కంటి చూపు పెరుగుతుంది అట. ఈ రోజుల్లో నేను ఎక్కడ చూడలేదు, నల్లగా కనబడే ఎవరికి. మంట ఉంటుంది కొద్దిగా కాసేపు, తర్వాత చల్లగా ఉంటుంది అట. నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని. మా కంటి చూపు కనబట్టలేదంటే దాని అర్థం ఏంటి? మూతలు పడ్డాయి. సౌలుగా ఉన్నప్పుడు ఆ దమస్కు పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి కన్నులు? పొరలు కప్పేసాయి. కన్ను మీద కానట్లేదు రే వీడికి. ఎప్పుడైతే దర్శనం కలిగిందో, సౌలా ముని కోణలకు నువ్వు ఎదురు తనడం నీ వల్ల కాదు అన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో ముని కోణలకు ఎదురుతున్నావు, నువ్వు నీ వల్ల కాదు, నా మీదే రెంకలేస్తున్నావు. గుడ్డోడు అయిపోయాడు, వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువారు అననీయనే పంపించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో కళ్ళ నుంచి పొరలుగా వస్తున్నాయి, రాలిపోతున్నాయి పొరలు. మనోనేత్రం తెరవబడుతుంది. కంటి దృష్టి ఇంప్రూవ్ అయింది. కాటుక కంటి దృష్టి. ప్రభువా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు నాకు కనబడాలి. మనోనేత్రములు అనగా అసలు సత్యమునకు సాదృశ్యంగా కాటుకను మనం చూస్తూ ఉన్నాం. నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. బుద్ధి లేదు నీకు. నువ్వేం చేస్తున్నావు? నేను ధనవృద్ధి చేసుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. అసలు నీకు లేనిదేంటి? ఏది మాన్యమైనది అంటే ఏంటో తెలుసండి? ఏది క్వాలిటీ గలదో, ఏది రమ్యమైనదో, ఏది అసలు అందమైనదో అది. నీ తాపత్రయం మీద దాని మీద పడాలి. నీ తాపత్రయం వేరే దాని మీద ఉంది. నీవు మారు మనసు పొందాలి. బుద్ధి తెచ్చుకుని నా యొద్ద బంగారం, పుటమి వేయబడిన బంగారం కొనుక్కో, రక్షణ అనే వస్త్రాన్ని కొనుక్కో. కాటుక నీకు దృష్టి కలగాలి, నీకు మనోనేత్రాలు తెరవబడాలి. నా దగ్గరికి రా,